స్క్రీన్ షేర్ అవుతుంది నాది. స్క్రీన్ షేర్ అవుతుందా? హలో అన్నా స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ అవుతుంది అన్న. ఈరోజు టాపిక్ లో మనం టెక్స్ట్ గురించి చూద్దాం. ఓకే. సో మీకు ఆల్రెడీ లక్ష్మి చెప్పాను టెక్స్ట్ ఎఫెక్ట్స్ టెక్స్ట్ గురించి. హలో 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 అన్నా, టెక్స్ట్ గురించి చెప్పాను నీకు. చెప్పారన్న. టెస్ట్ అయిపోయింది స్టార్టింగ్ లోనే. అంటే టెక్స్ట్ బ్లెండింగ్ ఆప్షన్స్, ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, స్ట్రోక్, డ్రాప్ షాడో ఇట్లాంటివి ఉంటాయి అది చెప్పానా? లేదన్నా, అది చెప్పలేదు. ఈరోజు టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం బేసిక్గా విజిటింగ్ కార్డ్స్ అట్లాంటివి చూసినప్పుడు కానీ, ఏదైనా లోగో చూసినప్పుడు కానీ, మనం ఏదైనా డిజైన్ ఫ్లెక్స్ డిజైన్స్ కుమారి, మ్యూట్ ల్యాప్టాప్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెడతావా కుమారి? ల్యాప్టాప్ కి అదంతా ఛార్జర్ వైర్ ఉంది. ఈ పక్క ల్యాప్టాప్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న హోల్ ఉంటది, దాన్ని పెట్టి క్లిక్ పెట్టు. ఆన్ చేయొద్దు. లక్ష్మి మ్యూట్ పెట్టుకుంటావా? హలో లక్ష్మి. హలో అన్న సారీ అన్న, కింద పడిపోయింది అన్న నాది. మ్యూట్ పెట్టుకుంటారా ఒకసారి? ఎవరో మ్యూట్ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది ఇక్కడ. సో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు పోస్టర్ కనపడుతుందా? అన్న కనిపిస్తుందా లేదా? కనపడుతుందమ్మా. సో ఇక్కడ యాపిల్ ఐమ్యాక్ 27 ఇంచెస్ ఫర్ సేల్ అని పెట్టాను నేను. యాపిల్ అనేది ప్లెయిన్ గా ఉంది వైట్ కలర్ లో, ఐమ్యాక్ అనేది కొంచెం ఎఫెక్టివ్ గా ఉంది. ఓకే, 27 కూడా అలానే ఉంది. యాపిల్ లోగోకి మనకి అవుట్ సైడ్ ఒక షాడో లాగా అంటే ఒక గ్లో ఎఫెక్ట్ ఉంది. సో ఇవన్నీ బ్లెండింగ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకేనా? ఇవి ఎలా ఇవ్వాలి ఏంటంటే చూద్దాం ఈరోజు టాపిక్ లో. సరేనా? ఓకే అండి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఒక రౌండ్ 27 ఇంచెస్ అని ఉంది. దానికి రౌండ్ లో చిన్న చిన్న డాట్స్ ఇలా వచ్చాయి కదా, స్ట్రోక్ లాగా. అది కూడా మీకు ఎలా క్రియేట్ చేయాలి ఏంటని చెప్దాం ఈరోజు. చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బేసిక్గా ఫోటోషాప్లో వాయిస్ క్లియర్ ఉంది కదా నాది? అన్న క్లియర్ ఉంది. తర్వాత ఫస్ట్ ఏంటి, మనం బేసిక్గా టెక్స్ట్ టూల్ తీసుకొని మనం టెక్స్ట్ టైప్ చేస్తాం. నేను టైప్ చేస్తున్నాను విజయ్ కార్టూన్ అని టైప్ చేస్తున్నాను, నా పేరు టైప్ చేసాను. సో అగైన్ మనం సేమ్ టెక్స్ట్ బేసిక్గా చిన్నగా వస్తుంది. మనం టెక్స్ట్ సెలెక్ట్ ఉన్నప్పుడు పైన ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. అది కాదు అనుకుంటే మనం విండోస్లో ప్రాపర్టీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు లాస్ట్ టైం చెప్పాను ప్రాపర్టీస్ అనేది. విండోస్లో ప్రాపర్టీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దేనికి ఉపయోగపడుద్ది అంటే ఈ టెక్స్ట్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకు చూపిస్తాయి. అంటే లైక్ కలర్ కరెక్షన్, కలర్స్ చేంజ్ చేసుకోవడం, సైజు, ఫాంట్ చేంజ్ చేసుకోవడం అన్నీ కూడా విండోస్లో ప్రాపర్టీస్. విండోస్లో ప్రాపర్టీస్ దగ్గర టిక్ పెట్టుకుంటే మీకు ఈ ప్రాపర్టీస్ ప్యానల్ అనేది కనపడుతుంది అనమాట. ఓకేనా? సో దీంట్లో ఏంటి, ఇప్పుడు మనకి సైజ్ పెద్దగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి సైజ్ ఉంది కదా, టీఎం కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి బేసిక్గా 10% ఉంది. దాన్ని 72 పెట్టుకోండి, కొంచెం పెద్దగా అవుతుంది. ఓకే, స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ రావాలి అనుకుంటే మీరు టైప్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ షిఫ్ట్ బి కొట్టాలి. షిఫ్ట్ పట్టుకొని ఏ లెటర్ అని ప్రెస్ చేయండి. నేను షిఫ్ట్ బి కొట్టే అది క్యాపిటల్ అయిపోయింది అనమాట. అగైన్ కంట్రోల్ ఎంటర్ కొడితే స్టిక్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ జరుపుతూ ఉంటే మనం చిన్నగా పెద్దగా అవుతుంది. ఇలా కాదు మనం మాన్యువల్గా చేసుకోవాలంటే
మూవ్ టూల్లో ఉన్నప్పుడు ఎడిట్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దీని షార్ట్కట్ కంట్రోల్ టీ అన్నమాట. సో దీన్ని మనకి బాక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏ లేయర్ అయినా సరే చిన్నగా పెద్దగా చేయాలంటే కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. దాంతో మనం లైక్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఆల్ట్ కొట్టుకొని చిన్నగా పెద్దగా చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా ఫాంట్ చేంజ్ అంటుంది ఇక్కడ పైన ఆప్షన్స్ లేవు, ఎందుకంటే నేను మూవ్ టూల్లో ఉన్నా కాబట్టి టెక్స్ట్ ఆప్షన్స్ లేవు, ప్రాపర్టీస్లో కనిపిస్తుంది. అదే మీరు మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్నారు, సారీ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు పైన ఆప్షన్స్ కనిపిస్తాయి టెక్స్ట్ గురించి. ఇక్కడ ఇది విజయ్ కార్టూన్ అనేది బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు వేరే కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సింగిల్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఫాంట్, ఇక్కడ మీరు ఫాంట్ క్లిక్ చేసి మీకు మీ సిస్టంలో ఏ ఫాంట్స్ అయితే ఉంటే అవి చూపిస్తాయి ఇక్కడ మీకు బేసిక్గా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ క్యారెక్టర్స్లో ఇక్కడ మీకు ఫాంట్స్ అని చూపిస్తాయి. సేమ్ ఇక్కడ సేమ్ పని, ఒకటే పని చేస్తుంది అది. ఓకేనా? ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, టెక్స్ట్ అలైన్మెంట్ చేసుకోవాలి. మనకి టెక్స్ట్ ఎప్పుడు హైలైట్ కావాలి, ప్రాపర్గా మనం అలైన్మెంట్ చేసుకోవాలి టెక్స్ట్. అంటే విజిబుల్ కనిపించడానికి కొంచెం నీట్గా ఉండే టెక్స్ట్ మాత్రమే పెట్టుకోండి, లేదా గజిబిజిగా ఉండే టెక్స్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు టెక్స్ట్ అలైన్మెంట్ చేసేటప్పుడు మీకు నచ్చింది బట్ చూడటానికి బ్యూటీ ఉండాలి, బ్యూటీ ఉండే ఫాంట్సే పెట్టుకోండి, అవి కూడా పెట్టద్దు. ఓకేనా? అర్థమవుతుంది అట్లా అర్థమవుతుందండి. మ్యూట్ పెట్టుకోండి. మనం బ్లెండింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. సో బ్లెండింగ్ ఆప్షన్స్ ఏంటి అంటే లేయర్ స్టైల్స్ ఉంటుంది దీంట్లో. అంటే లేయర్కి మనం టెక్స్ట్కి కానీ ఏదైనా ఒక లేయర్కి మనం ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంచెం లేయర్ స్టైల్స్ అంటాం వాటిని. అది బ్లెండింగ్ ఆప్షన్స్లో లేయర్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం లేయర్లో మీరు లేయర్ స్టైల్స్ అని చూసారు కదా, లేయర్ స్టైల్స్లో బ్లెండింగ్ ఆప్షన్. ఫోటోషాప్లో కొన్ని ఆప్షన్స్ 3 విధాలుగా 4 విధాలుగా వాడుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు నేను లేయర్ స్టైల్స్కి అప్లై చేయాలంటే లేయర్స్లో న్యూ లేయర్ స్టైల్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉంది. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లో క్లిక్ చేసినా కానీ ఫస్ట్ ఆప్షన్ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ అదే ఓపెన్ అవుతుంది, అదే ప్యానల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా లేయర్ పైన రైట్ క్లిక్ చేసినా కానీ మనకి బ్లెండింగ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా కాలేదా? ఇలాగ మనం బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు టెక్స్ట్ పక్కన లేయర్ బాక్స్లో నా మౌస్ యారో ఉంది కదా, ఇక్కడ మనం జస్ట్ 2 times క్లిక్ చేసినా ఆటోమేటిక్గా బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. సో వీటిని ఎలా వాడాలి అదే టాస్క్ ఇప్పుడు మనకి. బేసిక్ ఏంటి, నేను ఒక పేరు టైప్ చేసా, విజయ్ కార్టూన్, నా పేరు టైప్ చేసుకున్నాను. సో నా పేరుని కొంచెం బ్యూటీ యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే కలర్స్ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నాను, డ్రాప్ షాడో ఇట్లా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేసి నా పేరు కొంచెం బ్యూటీ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఒక్క సెకండ్. సో నా పేరుకి కొంచెం కలర్స్ అట్లాంటివన్నీ యాడ్ చేసి ఉన్న దాంట్లో కొంచెం బ్యూటీ యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికి మనం ఏం చేస్తాం, డ్రాప్ షాడో అట్లాంటివి ఇస్తాం అన్నమాట. ఇవి లేయర్ స్టైల్స్ అంటాం, బ్లెండింగ్ ఆప్షన్స్లో లేయర్ స్టైల్స్ ఉంటాయి. ఈ లేయర్ స్టైల్స్ ఒక్కొక్కటి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ అన్ని కూడా కొన్ని సందర్భాలు ఇక్కడే ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటి, డ్రాప్ షాడో ఎందుకు వాడతామంటే టెక్స్ట్కి మనం హైలైట్ చేసుకోవడానికి, టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక షాడోలా కనపడటానికి డ్రాప్ షాడో క్లిక్ చేయగానే ఇక్కడ షాడో ఓపెన్ అవుతుంది. మీరు డాట్స్లో క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాట్లో క్లిక్ చేస్తే షాడో అప్లై అవుతుంది, బట్ ఈ సెట్టింగ్స్ రావు ఒకసారి. మీకు ఈ సెట్టింగ్స్ రైట్ సైడ్ ఉన్న సెట్టింగ్స్ రావాలంటే డ్రాప్ షాడో ఇక్కడ మిడిల్లో క్లిక్ చేస్తే వస్తుంది.
లేదు మీరు డ్రాప్ షాడో ఇట్లా గ్రేడియంట్లో క్లిక్ చేసి గ్రేడియంట్ సెట్టింగ్స్ రాలేదు చూసారా ఇక్కడ. అదేవిధంగా డ్రాప్ షాడో పైన క్లిక్ చేశారనుకోండి ఈ షాడో సెట్టింగ్స్ రావు మీకు. ఎప్పుడైనా కానీ ఇట్లా మిడిల్లో సెలెక్ట్ చేసినట్టు క్లిక్ చేయండి, దాని సెట్టింగ్స్ అన్ని ఇక్కడ బయట పక్కన వస్తుంది. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షాడో అప్లై అయింది, బట్ మనకి విజువల్ తక్కువ చూపిస్తుంది, అంటే ఒపాసిటీ తక్కువ ఉంది కదా. ఒపాసిటీ పెంచుకోవడానికి డ్రాప్ షాడో అనేది మీరు పెంచుకున్న కొద్దీ బ్యూటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ అన్నమాట, ఎంత డిస్టెన్స్లో కావాలి ఏంటి షాడో. నెక్స్ట్ యాంగిల్, హెడ్ సైడ్ ఏ యాంగిల్ నుంచి కావాలి మీకు అనేది అర్థమవుతుందా. ఏ యాంగిల్ నుంచి కావాలి, ఎలా కావాలి అనుకుంది మనకి షాడో అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అండ్ ఎప్పుడైనా కానీ లైటింగ్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి షాడో ఎప్పుడు కిందకి వెళ్ళి ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇది సైజ్, అంటే మనకి ఎంత సైజులో కావాలి, షార్ప్ ఎంత, ఇక్కడ ఇది సైజ్. నెక్స్ట్ స్ప్రెడ్, ఎంత స్ప్రెడ్ అవ్వాలి ఏంటి అనేది. ఇవన్నీ మీరు మాన్యువల్గా గెలకండి, అన్ని అటు ఇటు తిప్పండి, ఏం కాదు, ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఇక్కడ మల్టీప్లే ఉంటుంది, అప్పుడప్పుడు మనకి నార్మల్ పెట్టుకోండి. ఒపాసిటీ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకునే దాన్ని బట్టి ఆ కలర్కి సెట్ అయ్యేలాగా మార్చుకోండి. ఒకసారి ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. మీరు ఒకసారి అప్లై చేసిందో చూడండి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఓకే కొట్టాను. షాడో చూసారా, షాడో కనిపిస్తుంది అన్నిటిగా స్క్రీన్లో. అదేవిధంగా మళ్ళీ మీరు జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకుని తక్కువ చెప్తా ఉన్నాను మీకు, జస్ట్ క్లియర్గా అర్థంగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ డ్రాప్ షాడో అయిపోయిన తర్వాత మీకు డ్రాప్ షాడో ఆఫ్ చేసుకున్నాను. డ్రాప్ షాడో అయిపోయిన తర్వాత మీకు దానికి అవుటర్ గ్లో అని ఒక ఎఫెక్ట్ ఏం చూసారా, అవుటర్ గ్లో అని కనిపిస్తుందా ఇక్కడ. నాకు కనిపిస్తుంది. అవుటర్ గ్లో మీరు క్లిక్ చేశారంటే మళ్ళీ మీకు ఇక్కడ ప్యానల్ ఓపెన్ అవుతుంది సపరేట్. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ అవుటర్ గ్లో కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి మీకు ఆ కనపడట్లేదు, తేడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ నార్మల్ పెట్టుకోవాలి, ఆ స్క్రీన్ దగ్గర నార్మల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కలర్ దగ్గర ఏదైనా ఆపోజిట్ కలర్ పెట్టుకోండి. నేను బ్లూ కలర్ పెడతాను. బ్లూ కలర్ పెడితే మీకు ఆటోమేటిక్ కొంచెం అవుటర్ గ్లో అనేది కొంచెం అప్లై అయింది ఇక్కడ మీకు. సో లైక్ దీన్ని పెంచుకోవాలంటే ఒపాసిటీ కొంచెం పెంచుకోండి, సైజ్ పెంచుకోండి, అండ్ స్ప్రెడ్ పెంచుకోండి. నెక్స్ట్ నాయిస్ అంటే చిన్న డాట్స్ లాగా అప్లై అవుతుంది నాయిస్ అనేది. ఇది అవుటర్ గ్లో అనమాట. మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీరు రిఫరెన్సెస్ చూసుకుంటే మీ రిఫరెన్స్ కూడా ఎలా అయిందని చెప్తాను ఈరోజు. ఓకే. నెక్స్ట్ దీనిపైన ప్యాటర్న్ ఓవర్లే అని ఉంటుంది, ప్యాటర్న్ ఓవర్లే వదిలేసేయండి, తర్వాత క్లాస్లో చెప్తాను దీని గురించి. నెక్స్ట్ గ్రేడియంట్ అని చూసారా, గ్రేడియంట్ ఓవర్లే దేనికి వాడతామంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూపించాను మీకు ఇక్కడ ఐమ్యాక్ అనే దాంట్లో గ్రేడియంట్ కలర్ ఉంది చూసారు కదా, కనిపిస్తుందా. సో ఇట్లా ఐమ్యాక్ అనే దాంట్లో ఉన్న గ్రేడియంట్ కలర్ అటువంటి కలర్ మనం ఫిల్ చేసుకోవాలంటే గ్రేడియంట్ క్లిక్ చేయగానే ఇక్కడ గ్రేడియంట్ ఎడిటర్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా కలర్ అప్లై చేశారనుకోండి, మీకు 2-3 కలర్స్ అనేది టెక్స్ట్లో వచ్చేస్తాయి. సేమ్ మనం బ్యాక్గ్రౌండ్లో ఎట్లయితే వాడతామో అదేవిధంగా ఇక్కడ మీకు 2-3 కలర్స్ అనేది వస్తాయి. టెక్స్ట్లో కూడా 2-3 కలర్స్ వస్తాయి మీకు ఇక్కడ. లేదు నాకు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి, దీంట్లో టెక్స్ట్లో ఎక్కువ కలర్లు యాడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ కింద లైన్ ఉంది కదా బార్ ఒకటి, ఈ డాట్ దగ్గర ఆల్ట్ కొట్టుకుని డ్రాగ్ చేయండి. మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్, ఒక్కొక్క డాట్కి ఒక్కొక్క కలర్ ఫిల్ చేయొచ్చు. ఓకే. ఈ డాట్ మీద క్లిక్ చేయండి, రెడ్ కలర్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇక్కడ. సో ఇట్లా గ్రేడియంట్లో మనం డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్లో. ఇది గ్రేడియంట్కి సంబంధించింది. ఇది యాంగిల్, అంటే ఎటువంటి నుంచి అప్లై కావాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది నార్మల్లో ఉండాలా, మల్టీప్లేలో ఉండాలని మన ఇష్టం. మనం నార్మల్లో పెట్టుకుంటున్నా మీకు ప్రాపర్ కలర్స్ కనబడతాయి. ఓకే. అదేవిధంగా కలర్ ఓవర్లే అని ఉంటుంది. కలర్ ఓవర్లే ఏంటంటే సింగిల్ కలర్ ఫిల్ అవుతుంది, ఏదైనా ఒక సింగిల్ కలర్ ఫిల్ చేసుకుంటాం. ఓకే. దానికి వాడతాము. సింగిల్ కలర్ పైన చిన్న ఎఫెక్ట్ లాగా కావాలంటే స్ట్రైన్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ ఇది అప్లై చేసి మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చింది. ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకున్న కొద్దీ ఇక్కడ విజువల్ మారిపోతుంది అనమాట మీకు ఇక్కడ. ఓకే.
సో స్ట్రైన్ అనేది అప్లై చేస్తే ఇలా ఉంటుంది అనమాట. మీరు స్ట్రైన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత కూడా జస్ట్ ఏదన్నా మీకు కొంచెం ప్రాపర్గా ఉన్న కలర్ ఏదైనా అప్లై చేసుకొని ఇక్కడ మల్టిప్లే ఉంది కదా, నార్మల్ పెట్టుకోండి, ఇది చేంజ్ అవుతుంది. నార్మల్ పెట్టుకోండి. దాని తర్వాత సాఫ్ట్ లైట్ అని ఉంటుంది, సాఫ్ట్ లైట్ పెట్టుకోండి. దాని కింద ఓవర్ లైట్ అని ఉంటుంది. ఓకే, దాని కింద వివిడ్ లైట్ అని ఉంటుంది. లైట్కి సంబంధించి మీకు నీట్గా ఒక 3D లాగా కనిపిస్తుంది ఇవన్నీ. సో కొంచెం ఇది ప్రాపర్గా ఇవన్నీ సైజు ఇట్లాంటివి చేంజ్ చేస్తూ ఉంటే మీకు వీటిలో ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం, దీనివల్ల ఏం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మనకి, దాని తర్వాత ఉన్నది ఇన్నర్ గ్లో. ఇన్నర్ గ్లో ఉంది కదా, ఇన్నర్ గ్లో దేనికి వాడతాము? సేమ్ ఇక్కడ వచ్చేసి అవుటర్ గ్లో వాడాం కదా, ఇది ఇన్నర్ గ్లో. ఇన్నర్ గ్లో అప్లై చేసిన వెంటనే మీకు ఎడ్జెస్ట్లో, టెక్స్ట్ ఎడ్జెస్ట్లో మీకు ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. స్క్రీన్లో ఉంది, నార్మల్ పెడుతున్నా, రెడ్ పైన ఎల్లో కొంచెం డామినేటిక్ నీట్గా కనిపిస్తుంది. ఓకే, నేను కొంచెం ఆరెంజ్ మిక్స్ అయ్యేలాగా కలర్ సెలెక్ట్ చేసా. నెక్స్ట్ ఇన్నర్ గ్లో ఉంది, ఇన్నర్ గ్లోని కొంచెం పెంచాను, ఒపాసిటీ పెంచా, కొంచెం సైజ్ పెంచా. చూసారా, అర్థమవుతుంది మీకు, ఇది ఇన్నర్ గ్లో అన్నమాట. సో ఇక్కడ మనం రెడ్ కాకుండా ఏదైనా కాంబినేషన్ కలర్స్ అని ఇచ్చుకున్నాం అనుకోండి, ఇక ఫీల్ తెలుస్తుంది ఆటోమేటిక్. టెక్స్ట్కి ఇన్సైడ్ గ్లో వచ్చింది కదా. సో ఇట్లా ఇది ఇన్నర్ గ్లో ఉంటుంది, అంటే ఇన్సైడ్ ఉంటుంది గ్లో అనేది. సో ఇన్నర్ షాడో కంప్లీట్గా మీకు 3D ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. ఎలా అంటే ఇన్నర్ షాడో అప్లై చేసిన తర్వాత మల్టీప్లై దగ్గర ప్రతిదీ నార్మల్ పెట్టుకోండి, ఒపాసిటీ కొంచెం మీకు తగ్గట్టు పెట్టుకోండి, సైజ్ తగ్గించుకోండి, ఇన్సైడ్ కొంచెం లాగండి, మీకు ఆటోమేటిక్గా 3D ఫీల్ వస్తుంది టెక్స్ట్ అనేది. సో ఇది ఇన్సైడ్ అండి, షాడో అనేది ఇన్సైడ్ అవుతుంది, ఇది డ్రాప్ షాడో అనేది అవుట్ సైడ్ అవుతుంది, ఇన్నర్ షాడో అనేది ఇన్సైడ్ లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, అగైన్ స్ట్రోక్ ఏంటంటే మీకు టెక్స్ట్కి చుట్టూ ఒక లైన్ లాగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ పోస్టర్ చూసినట్టయితే పోస్టర్లో ఎక్కడ ఒక టెక్స్ట్కి స్ట్రోక్ ఉందా, ఇక్కడ ఎక్కడ స్ట్రోక్ లేదు. ఇప్పుడు డ్రాప్ షాడో అంటే ఇట్లా డ్రాప్ షాడో ప్లస్ 1,85,000 డ్రాప్ షాడో ఉంది. ఓకే, ఇన్నర్ గ్లో ఏంటంటే మీకు ఇన్సైడ్ లైన్ కిందాకి వచ్చింది కదా, ఇక్కడ లైన్ అప్లై చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాను. గ్రేడియంట్ ఇక్కడ మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఓకేనా. సో ఇది గ్లో అనమాట, అవుటర్ గ్లో ఉంది, ఇందాక ఇన్నర్ గ్లో అవుటర్ గ్లో ఇట్లా ఇచ్చుకోవచ్చు మనం, ఏదైనా లోగోకి అట్లా డార్క్ కలర్స్ ఉంటే ఇట్లాంటివి ఉపయోగపడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాం మళ్ళీ కూడా. ఇది స్ట్రోక్ ఏంటంటే మీకు టెక్స్ట్కి చుట్టూ ఒక లైన్ లాగా వస్తుంది. ఇక్కడ స్ట్రోక్ ఇచ్చాక ఇంకొంచెం ఆ ఫీల్ తెలిసింది, ఇన్నర్ షాడో ఫీల్ తెలిసింది కదండి. ఇన్నర్ షాడో కొంచెం షార్ప్ ఉంది, సైజు కొంచెం బ్లర్ చేసుకున్నాను నేను, అంటే సైజ్ పెంచాను నేను, షర్ట్స్ కొంచెం పెంచా. మీకు ఆటోమేటిక్గా ఒక ఫీల్ ఉంది, అంటే ఏదో చినిగినట్టు లోపలికి ఉన్నట్టు అలిగినట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తున్నాను. దాని తర్వాత టెక్స్చర్ ఉంది. టెక్స్చర్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫోటోషాప్లో కొన్ని టెక్స్చర్స్ ఉంటాయి మనకి, ఇవి టెక్స్ట్లో అప్లై అవుతాయి. మీరు చూడండి, టెక్స్ట్లో ఒక టెక్స్చర్ లాగా వచ్చింది కదా, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఈ టెక్స్చర్స్ మేము అప్లై చేయం, మనం చాలా తక్కువ ప్లేస్లో అప్లై చేస్తాం. దీంతో పెద్దగా మనకు అవసరం ఉండదు. వెడ్డింగ్ ఆల్బమ్స్కి ఏదైనా ఫ్లెక్సీ డిజైనింగ్ అట్లాంటివి చేసేవాళ్ళు, లోగోస్ చేసేవాళ్ళు ఎక్కువ వాడతారు. మనకు అంత హెవీగా అవసరం ఉండదు, మనకి కొంచెం నార్మల్గా మనకున్న వర్క్ అప్లై చేసుకుంటే చాలు. ఓకే, టెక్స్చర్స్ అంత ఏమి ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఉపయోగపడేది బెల్ అండ్ ఎంబోజింగ్ కదా. సో బెల్ అండ్ ఎంబోజింగ్ అంటే కంప్లీట్గా 3D లాగా చేయొచ్చు మనం. ఈ టెక్స్ట్ని ఇక్కడ చూడండి, ఏం జస్ట్ డెప్త్ జరిపితే చాలు మీకు 3D లాగా ఆటోమేటిక్ 3D ఫీల్ వస్తుంది. నెక్స్ట్ సైజ్. ఓకే, ఇట్లా సైజ్ అంటే 3D లెటర్స్ లాగా పెట్టుకునేలాగా. మనం వీటిల్లో 1-2 రోజుల్లో పర్ఫెక్ట్ అయిపోయింది చెప్పను, మోర్ ప్రాక్టీస్ చేస్తూ మీకు వీటి మీద బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకేనా, మీరు మోర్ ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ గెలకండి, నో ప్రాబ్లం. అంటే ఈ షాడోస్ ఎలాగా ఏంటి అనేది, నెక్స్ట్ సాఫ్ట్నింగ్ ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏం చూసారా, గ్లౌస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే మీకు యారోలో క్లిక్ చేస్తే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసిన కొద్ది టెక్స్ట్ ఎఫెక్ట్స్ మారుతూ ఉంటాయి, ఇన్సైడ్ మారుతూ ఉంటాయి టెక్స్ట్. ఓకే, సో ఇట్లా మనం ఈ లేయర్ స్టైల్స్ని వాడుకోవచ్చు. మీకు ఏదైనా ప్రివ్యూ బిఫోర్ ఆఫ్టర్ తీసుకోవచ్చు, ఆల్ట్ పట్టుకొని రీసెట్ కొడితే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ నార్మల్ చేస్తాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే. ఓకేనా,
నెక్స్ట్ స్టైల్స్ మీద క్లిక్ చేస్తే ఫోటోషాప్లో ఇన్బుల్ట్గా కొన్ని స్టైల్స్ ఉంటాయి, వీటిని ప్రీసెట్స్ అంటాం మనం. సో ఇన్బుల్ట్గా స్టైల్స్ ఉంటాయి. అలా కాకుండా కూడా మనం గూగుల్లో నుంచి అట్లా డౌన్లోడ్ చేసుకొని కూడా కొన్ని స్టైల్స్ లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకున్న స్టైల్స్ని జస్ట్ వన్ క్లిక్తో మీకు అప్లై చేయొచ్చు. నేను ఈ స్టైల్ ప్లగ్ఇన్ అనేది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో పెడతా. ఈ ప్లగ్ఇన్ నా దగ్గర ఉంది. దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో మీరు ఈ స్టైల్స్ ఉన్నది సార్, ఇవన్నీ రెడీమేడ్ అనమాట. ఆటోమేటిక్గా ఎవరు చేసినా మనం డౌన్లోడ్ చేసుకుని జస్ట్ వన్ క్లిక్తో అప్లై చేసుకోవచ్చు. ఇది దీన్ని మనం ఎడిట్ చేయాలంటే మీరు జస్ట్ ఇక్కడ రీసెట్ డిఫాల్ట్ అని వస్తుంది. మీకు వచ్చినప్పుడు జస్ట్ వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే షాడో, ఓకే, ఇన్నర్ షాడో, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఎడిట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. లేదు మీరు అప్లై చేసిన మీ టెక్స్ట్ బాగుంది అనుకోండి, జస్ట్ వదిలేసేయండి అలాగే. సరేనా? ఈ స్టైల్స్ నేను పంపిస్తాను సిస్టమ్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే. చిన్న డాట్ కనపడుతుంది కదా మీకు, సెట్టింగ్స్ అనే డాట్ కనపడుతుంది కదా, అన్న ఈ డాట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంపోర్ట్ స్టైల్స్ అని వస్తుంది. ఇంపోర్ట్ స్టైల్స్లోకి వెళ్ళినప్పుడు నేను ఏదైతే మీకు స్టైల్స్ పంపిస్తానో ఒక ప్లగ్ఇన్, చిన్న ప్లగ్ఇన్ ఉంటుంది అది. ఆ ప్లగ్ఇన్ని జస్ట్ మీరు నేను మీకు పంపిస్తాను ఇప్పుడు. జస్ట్ మీరు అది లోడ్లో చూపిస్తాను అన్నమాట. ఇక్కడ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో మీకు వెళ్ళామనుకోండి అది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు స్టైల్స్ లోడ్ అవుతాయి. ఓకే, క్లాస్ అయిపోయిన వెంటనే మీకు అది పంపిస్తారు సార్, చూడండి, చూసి దాన్ని లోడ్ చేసుకోండి. సో లోడ్ చేసుకొని జస్ట్ అప్లై చేసి చూడండి ఇలాగా, జస్ట్ ఏదన్నా ప్రతి టెక్స్ట్కి. బట్ దీని మీదే డిపెండ్ అవుతుంది మీరు. మీ టెక్స్ట్ని కంపల్సరీ టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకొని డ్రాప్ షాడో అప్లై చేయండి. డ్రాప్ షాడో అప్లై చేసి ఏం జరుగుతుంది చూడండి. మొత్తం సైజ్ పెంచండి, సైజ్ తగ్గించండి. ఓకేనా? ఏం జరుగుతుందో 1-2 సార్లు ఆలోచించుకోండి. డ్రాప్ షాడో అయిపోయింది. అవుటర్ గ్లో, అవుట్ సైడ్ గ్లో ఇచ్చేస్తాం. బ్లూ కలర్ ఇచ్చాను, నార్మల్ పెట్టేస్తాను. దీని దగ్గర సైజ్ పెంచాను, నాయిస్ పెంచాను, సైజు, స్ప్రెడ్, ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి ఈ రోజంతా టెక్స్ట్ గురించి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాపర్ అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి, మీకు మన విజిటింగ్ కార్డ్స్ లోగోస్ వాటికి ఎలా అప్లై చేయాలి అనేది రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అగైన్ మీకు లోగో గురించి అంటే ఇందాక చిన్న రౌండ్ వచ్చింది కదా మీకు ఇక్కడ చూపించాను నేను. సో ఇక్కడ చిన్న డాట్ వచ్చేసి చిన్న డాట్స్ లాగా వచ్చింది కదా మీకు, చిన్న సర్కిల్లో మళ్ళీ ఇంకో సర్కిల్ లైన్ వచ్చింది కదా. అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే అది చాలా ఈజీ అన్నమాట. మీరు ఆల్రెడీ రెక్టాంగులర్ టూల్లో ఎలిప్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక సర్కిల్ డ్రా చేశారు ఇలాగే. ఓకే, అగైన్ ఇంకొక సర్కిల్ డ్రా చేసుకోండి. కంట్రోల్ J అయినా డూప్లికేట్ అవుతుంది, లేదంటే అది మీరు లేయర్ బాక్స్లో డూప్లికేట్ తీసుకొని డూప్లికేట్ లేయర్ అయినా డూప్లికేట్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ చేసి కొంచెం చిన్న సైజ్ చేస్తాం. చిన్న సైజ్ చేసి ప్రాపర్టీస్లో మీరు ఫిల్ అనే దాంట్లో బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ ఫిల్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ రెడ్ లైన్ పెట్టండి, అంటే ఆఫ్ చేయండి. ఫిల్ ఆఫ్ చేసి స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ ఏదైనా కలర్ పెట్టండి. మీకు ఆటోమేటిక్ ఇట్లా లైన్ వస్తుంది. 1 పిక్సెల్ ఉన్న దగ్గర మీరు మినిమం ఒక 6 పిక్సెల్ 5 పిక్సెల్ పెట్టండి. అగైన్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ దగ్గర చిన్న డాట్స్ సెలెక్ట్ చేయండి, మీకు అలా వచ్చేస్తుంది. డాట్స్ వస్తుంది. సో ఇంకా కింద ఉండలేదు ఈ ఎలిప్స్ సర్కిల్ ఉంది కదా, బ్లాక్ లేయర్, దీంట్లో గ్రేడియంట్ ఎలా ఫిల్ చేయాలంటే బేసిక్గా మనకి సింగిల్ కలర్స్ ఉంటాయి ఇక్కడ. ఈ సింగిల్ కలర్స్ కాడ పైన టాస్క్లో కొంచెం పైన ఇక్కడ గ్రేడియంట్ లోగో ఉంది చూడండి. గ్రేడియంట్ లోగో మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ గ్రేడియంట్స్ అన్నీ మనకు ఉంటాయి సిస్టమాటిక్ రీసెర్చ్ లాగా. మీకు ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, జస్ట్ క్లిక్ చేశారంటే మీకు గ్రేడియంట్స్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, సో దీన్ని అన్నీ మనం ఎడిట్ చేయొచ్చు. దీన్ని 2 times క్లిక్ చేస్తామంటే కలర్ ఓపెన్ అయిపోయింది. జస్ట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కలర్ అనుకోండి, ఇది కలర్ కూడా చేంజ్ చేసుకున్నాం. ఈ లైన్ డాట్స్ కలర్ కూడా క్లిక్ చేసి వైటా, బ్లాకా, బ్లూ అనేది మనం పెట్టుకోవచ్చు. ఈ రెండు ప్రాక్టీస్ చేయండి ఈరోజు క్లాస్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీడియో అప్లోడ్ చేస్తా వెంటనే, ఒకసారి వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసింది ఒకసారి నాకు పంపించండి. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. సరేనా?